గైస్ అందరూ ఎలాగున్నారు? ఎట్టకేలకు మనకి తెలంగాణకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారండి. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి తెలంగాణ బీఎస్సీ నర్సింగ్ 2025కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారండి. సో నోటిఫికేషన్ సంబంధించి మనకి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం అనమాట. సో మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే మీరు ఇదే విధంగా ఎప్పటికప్పుడు టీజీఏపీసెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఇతర కోర్సులకు సంబంధించి మీకు అడ్మిషన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఫర్దర్‌గా ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్‌కి రావడం జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే 15th నిన్న మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇది మనకి ప్రాస్పెక్టస్ అయితే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, దీంతో పాటే రిజిస్ట్రేషన్ ఫీజు అంతా మొత్తం అంతా కూడా మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నమాట. సో దీంతో పాటు రిజిస్ట్రేషన్స్ అనేవి ఇవాళ మార్నింగ్ మనకి 9 AM నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అయ్యాయండి. నిన్న మనకి 15th ఈ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. మనకి టైం ఎంత ఇచ్చారని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్ గా ఒక 15 డేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సెప్టెంబర్ 30 ఆఫ్టర్నూన్ మనకి ఈవినింగ్ 5 PM కల్లా కూడా మనకైతే వెబ్సైట్ క్లోజ్ చేస్తారన్నమాట రిజిస్ట్రేషన్స్. గుర్తుపెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అడ్మిషన్స్ లోని మీరు జాయిన్ అయితే అవ్వగలరు అనమాట. రిజిస్ట్రేషన్ అయితే అందరూ చేసుకోండి. మరి దాని తర్వాత మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ అన్ని ఉంటాయి అనమాట. సో దానికి సంబంధించి మనకి అప్డేట్స్ అని రిలీజ్ అయినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ వీడియో అయితే ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఇది మనకి కట్ ఆఫ్ స్కోర్ అన్నమాట. సో మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ దగ్గర కట్ ఆఫ్ ర్యాంక్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అన్నమాట. సో వాళ్ళకి 50% అంటే 40,599 కన్నా కూడా మీ ర్యాంక్ అనేది బిలో అయితే అయ్యి ఉండాలన్నమాట. ఆ ర్యాంక్ అయినా పర్వాలేదండి. సో దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దీంతో పాటు పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, బీసీ ఉంటారో, సో వాళ్ళకైతే 48,718 ర్యాంక్ కన్నా కూడా మీకు బిలో అయితే ఉండాలన్నమాట. మీ యొక్క ర్యాంక్ అనేది టీజీఏపీసెట్ ర్యాంక్ అనేది. దాంతో పాటు పర్సన్ విత్ డిజేబుల్ క్యాండిడేట్స్ ఇన్ ఓసీ అనమాట. అంటే పీడబ్ల్యూడీలో ఓసీ ఎవరైనా ఉంటారో సో వాళ్ళకి 45% అనమాట. అంటే 44,658 ఈ లోపల మీ ర్యాంక్స్ అనేవి ఉన్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మరి దీంతో పాటు మీరు ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు ఇండియన్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఇండియన్ తో పాటు మీరు ఇంటర్మీడియట్ చేసి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ లో కూడా మీరు ఏంటంటే దానికి సంబంధించి ఏదైతే మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి సబ్జెక్టులు అయితే మెయిన్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఇంగ్లీష్ కూడా అయితే ఉండాలన్నమాట. సో దీంతో పాటు మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అయితే మాత్రం 45% కన్నా కూడా మీకు 45% కన్నా కూడా మీకు ఎక్కువ మార్క్స్ అనేవి రావాలన్నమాట. ఎస్పెషల్ సబ్జెక్ట్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా 45% కన్నా కూడా మీకు ఎక్కువ మార్కులు అయితే రావాలండి. సో దాంతో పాటు ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ లోని సో వాళ్ళు కూడా మనకి ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. వాళ్ళు కూడా మనకైతే విత్ అన్నమాట. సో అది కూడా ఆ రెండు సబ్జెక్టులు ఉన్నట్లయితే, అంటే బయాలజీ ఇంకా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి మీ వొకేషనల్ ఆర్ బ్రిడ్జ్ కోర్స్ లో మీకు ఉన్నట్లయితే మీరు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు కొంత రిజిస్ట్రేషన్ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ అయితే మనకి నాన్ రిఫండబుల్ అన్నమాట. మీకు మనీ అయితే బ్యాక్ అయితే రాదు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేసుకోకపోయినా మీరు రీఫండ్ అయితే మాత్రం మీరు తెచ్చుకోలేరు. సో ఇక అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉందని చెప్పి చూసుకున్నట్లయితే, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసరికి, ఓసీ ఇంకా బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2,500 రూపీస్ అయితే మనకి రిజిస్ట్రేషన్ ఫీజు అన్నమాట. సో దాంతో పాటు బ్యాంక్ చార్జెస్ అనేవి మీకు అప్లికేబుల్ అయితే అవుతాయండి. అంటే ఒక 100 లేదా 200 అనేది ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి. ఎక్స్ట్రా అనేది మీ యొక్క బ్యాంక్ లోని లేకపోతే మీ ఏటీఎం కార్డు, మీ ఫోన్ పే వాటిలో అయితే ఉంచుకోండి. దానివల్ల ఏంటంటే సో ఎక్స్ట్రా అమౌంట్ మీకు పడినప్పుడు అవి కూడా డిడక్ట్ అవుతాయి అనమాట. దీంతో పాటు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2,000 రూపీస్ అయితే మనకి పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 100, 200 అనేది ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి అకౌంట్ అయితే మాత్రం పేమెంట్ చేస్తున్నప్పుడు. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మనకి ఫీజ్ స్ట్రక్చర్ అన్నమాట. వన్స్ మనకి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే ఫిక్స్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ అయితే మనకి అనౌన్స్ చేస్తుందండి. సో ఎవరైతే దీనికి అప్లికేషన్ ఫామ్ చేసుకుందాం అనుకుంటున్నారో దానికి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా మీ దగ్గర రెడీ అయితే ఉండాలండి. సో రెడీగా ఉన్నట్లయితేనే సో మీరు అప్లికేషన్ చేసుకోగలరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి
మీ టీజీ ఎపిసెట్ హాల్ టికెట్ అయితే ఉండాలన్నమాట. సో దాంతో పాటు ఇక్కడ మనకి ర్యాంక్ కార్డ్ కూడా కావాలండి. టీజీ ఎపిసెట్ ర్యాంక్ కార్డు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీకు సంబంధించి ఏదైతే 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుందో, సో మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట. సో దీంతో పాటు మీ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అయితే కావాలండి. సో మార్క్స్ అయితే ఉండాలన్నమాట దాంట్లో వచ్చేసరికి. దీంతో పాటు మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 9th to 10th అయితే ఉండాలి. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కూడా మీరు 2 ఇయర్స్ చదివినట్లు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. దీంతో పాటు మీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అన్నమాట. టీసీ కూడా అయితే మీరు ఇవ్వాలి. టీసీ కూడా మీరైతే కౌన్సిలింగ్‌లో అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. దీంతో పాటు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలండి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ గత 6 మంత్‌లోను మనకైతే 6 మంత్స్ బిఫోర్ అయితే మీరు తీసుకొని ఉండాలన్నమాట. దీంతో పాటు మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అన్నమాట. అంటే మీ పేరెంట్‌కి ఇంత ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసి మీ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలండి. దీంతో పాటు ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఓసీలోని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలండి. సో దీంతో పాటు ఎవరైనా బ్రిడ్జ్ కోర్స్ చేసినట్లయితే ఆ బ్రిడ్జ్ కోర్స్‌కి సంబంధించి కూడా మనకి ఇఫ్ అప్లికేబుల్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కావాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 2025, 2026కి సంబంధించి ఈ యొక్క అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అయితే మాత్రం కావాలన్నమాట. సో అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలనుకున్నట్లయితే తెలంగాణలోని వరుసగా మీరు 4 సంవత్సరాలు గాని గత 4 సంవత్సరాలు గాని మీరు చదువుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీకు కావాలన్నమాట. సో వేరే వాళ్ళకైతే పెద్దగా అవసరం లేదు. దీంతో పాటు మీ ఆధార్ కార్డ్ అయితే కావాలండి. దీంతో పాటు మీ క్యాండిడేట్ ఫోటో కావాలి. ఓకేనా? దాంతో పాటు మీ సిగ్నేచర్ కావాలి. దీంతో పాటే మీరేమైనా పర్సనల్ డిజేబుల్ కరెన్సీ అయితే సర్టిఫికేట్ కూడా మీకైతే కావాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రతి డాక్యుమెంట్ కూడా మనకి ఏవైతే ఫోటో సిగ్నేచర్ ఏవో ఉంటాయి, సో ఫోటో సిగ్నేచర్ అనేది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి. 100 కేబీ లోపు అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు మనకి ఇతర డాక్యుమెంట్స్ మనకి టీసీ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ 10th మార్క్స్ అన్ని కూడా మనకి పీడిఎఫ్ ఫార్మాట్ లో అయితే కావాలన్నమాట. 500 కేబీ లోపు అయితే ఉండాలన్నమాట. సో వీటిని స్కాన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకుంటారండి. సో ఇది మనకి అయితే మనకి ఏవైతే మనకి ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో, సో ప్రైవేట్ కాలేజెస్‌లో వచ్చేసరికి మనకి 60% ఆఫ్ సీట్స్ మాత్రమే మనకైతే ఫిల్ చేయబోతున్నారండి. ఈ యొక్క మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అన్నమాట. కాంపిటెంట్ అథారిటీ కోటా నోటిఫికేషన్ ద్వారా మనకి ఓన్లీ ప్రైవేట్ కాలేజ్‌లో మనకి 60% సీట్స్ అనేవి ఫిల్ చేస్తారనమాట. దాని తర్వాత మనకి 40% సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అన్నమాట. సో అవి మేనేజ్మెంట్ అంటే అమౌంట్ పే చేసి మీరు జాయిన్ అవుతారు కదా! సో అట్లా అన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి గవర్నమెంట్ కాలేజ్‌లో అయితే మాత్రం 100% సీట్స్ అనేవి మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా అయితే మనకి ఫిల్ చేస్తారనమాట. సో మీరు ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మీరు 100% కౌన్సిలింగ్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ అయితే మీరు పార్టిసిపేట్ చేయాలండి. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తుంది కదా నంబర్స్‌కి అయితే మీరు కాల్ చేసి సో మీరు టెక్నికల్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మీరు జీమెయిల్ చేసి సో మీరు ఏమైనా క్వెరీ ఉంటే వాళ్ళకి కూడా మీరు క్వెరీ చేసుకోవచ్చు అనమాట. దానికి కాల్ చేసి సో మీరు అడిగి కనుక్కోవచ్చండి. సో దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే మీరు ఫీస్ పేమెంట్ ఫెయిల్ అయినా సరే మీరు కాల్ చేయొచ్చు. సో దీంతో పాటు మీకు ఇదే విధంగా మీరు టీజీ, ఏపీసెట్ కౌన్సిలింగ్ సంబంధించి, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానివ్వండి, అది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, మీరు మిస్ అవ్వకూడదు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ అయితే వస్తుంది. కాబట్టి అందరూ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి మీరు ఈ యొక్క పీజీ, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఫార్మసీ కోసం వెయిట్ చేస్తున్నారా? లేదంటే బీఎస్సీ నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోసం వెయిట్ చేస్తారా? లేదంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ ఇలాంటి కోర్స్ సంబంధించి మీరు వెయిట్ చేస్తున్నారా? పారామెడికల్, ఎలక్ట్రికల్ సంబంధించి మీరు వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి కామెంట్ చేయండి. దాని మీద ఎక్కువ వీడియోస్ నేను ట్రై అయితే చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.